ఇటు కేదార్కి ఇటు బద్రికి వెళ్లే మధ్యలో దేవ ప్రయాగ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఏమైందంటే పైనుంచి వస్తున్నటువంటి గంగ ఇటు కేదార్ నుంచి వచ్చే గంగ, అటు బద్రీ నుంచి వచ్చే గంగ అక్కడ కలుస్తాయి, దేవప్రయాగలో కలుస్తాయి. ఆ కలిసే చోటున ఒక పెద్ద గుట్ట కొండ, ఆ కొండ మీద ఒక దేవుడి గుడి, కొండకి అటుపక్కన బద్రీ నుంచి వచ్చేటువంటి అలకనంద, ఇటుపక్కన కేదార్ నుంచి వచ్చేటువంటి మందాకిని, రెండు పాయలు అనమాట వస్తూ ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఆపి ఇక్కడ అలకనంద నది అండి, ఇక్కడ ఎవరు తపస్సు చేసి ఎవరో దేవుడి పేరు నాకు దేవుడి పేర్లు గుర్తుండవులే నాకు. అందరూ అక్కడ స్నానాలు చేసి వీళ్ళ దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. పెట్టుకుని ఇది మందాకిని, ఇలా వెళ్తే మనం ఇప్పుడు కేదార్ వెళ్తాము, తర్వాత మళ్ళీ అలా బద్రీ వెళ్తాము అని చెప్పాడు గైడు. చెప్పిన తర్వాత అందరూ అలకనంద ఎలా ఉందంటే నువ్వు చూసే ఉంటావు, ఇంక ఎలా ఉందంటే గలగల గలగల గలగలగల ఆడిపోతుంది, నురుగులు నురుగులు నురుగులు, ఉరకలు పరుగులు, పెద్ద గొడవ, అంత ఉరుకులు పరుగులతో వచ్చి పడిపోతుంది అది. అక్కడ రాయి మీద కూర్చుని ఆ నురగల నీళ్లు స్నానాలు చేస్తున్నాం అందరం. గట్టి మీదకి వచ్చి బట్టలు మార్చుకుని గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. ఇలా ఒక్కొక్కళ్ళు చేసి మళ్ళీ బస్సు ఎక్కాలి కదా. నేనేం చేస్తానంటే గబగబా దేవుడికి దండం పెట్టుకుని జుట్టు ఆరబెట్టుకుంటూ ఇలా వచ్చాను మందాకిని వైపుకి, అంటే ఇలా వెళ్ళాలి కదా. అంత బాగా ఉంటే చిరాగ్గా ఉండి వచ్చి అక్కడ ఒక గట్టు మీద కూర్చున్నాను, ఒక రాయి ఉంది, రాయి మీద కూర్చున్నాను. కూర్చొని జుట్టు ఆరబెట్టుకుంటూ అలా చూస్తున్నాను. చూస్తుంటే అక్కడ అసలు ఆ నదిని ఎవరైనా బిగదీసి కట్టేశారేమో అన్నట్లుంది. ఎలా ఉంది, ఒక పెయింటింగ్ వేసినా ఒక పెయింటింగ్ లా ఉందంటే నది ప్రవహించట్లేదు అది. ఏమిటి అదేమో అంతలా గంతులేస్తూ ఉరకలేస్తూ పరుగులేస్తూ నురుగులు నురుగులు కక్కుతోంది, అది గంగమ్మ అంటున్నారు, ఏమిటి కదులుతోందా లేదా, నీరైతే ఇలా బెగిదీసి కట్టినట్టుంది ఏమిటి అని అలా చూస్తున్నాను అనమాట. అలా చూస్తూ అదిగో నిన్ను చెప్పాను చూడు, చెరువు గట్టు మీద కూర్చున్నాడు, అసలు ఏమీ అడడం లేదు, అసలు ఏమీ లేవు, అసలు నీరు కూడా కదలడం లేదు తల్లి. అలా చూస్తున్నాను. చూస్తుంటే ఒక ఆయన వచ్చి నా వెనకాల నిలబడి ఏం చూస్తున్నావు అన్నాడు హిందీలో. అర్థమవుతుందని తిరిగి చెప్పలేను కదా, ఇలా చూపించాను మందాకిని. అది వెళ్ళడం లేదు అనుకుంటున్నావా అన్నాడు. అన్నాను. అంటే అక్కడ ఒక చెట్టు కొమ్మ విరిచి ఒక పెద్ద కొమ్మ దానిలోకి విసిరాడు. విసిరి ఇలా పడిన తర్వాత మనది కనిపించలేదు, పడిందో లేకపోతే తెలియదు, మనది కనిపించలేదు. అది ఏమైంది అన్నాను నేను. వెళ్ళిపోయింది అన్నాడు. మరి ఇది కదలడం లేదు, ఎలా వెళ్ళింది అన్నాను. అదంతే మందాకిని నెమ్మదిగా నడుస్తున్నట్టు ఉంటుంది కానీ దాని జోరికి దాని తీరుకి ఆపు అంటూ లేదు. పిజారి కాలి పెట్టేవా లాగే. అక్కడ రాయి మీ కూర్చొని ఎన్ని రోజులు స్నానం చేయదు నిన్ను ముంచదు. ఇక్కడ తప్పిజారి కాలు పెట్టావా నిన్ను లాక్కెళ్ళిపోతుంది. ఇది కదలదు కానీ అద్భుతమైన కదలిక కలిగి ఉంది. అది కదులుతుంది, దాన్ని కదిలించలేదు. చూసుకో ఎంత ఆశ్చర్యం కలిగిందంటే నాకు. ఓహో, అదిగో ఆ అఖండమైన మౌనం తాను కదలకుండానే అన్నిటినీ కదిలిస్తుంది. ఈ చిత్తం తాను కదులుతూ దేనిని ఏమీ కదిలించలేక, కదిలించినా ఏ ప్రతిఫలాన్ని ఇవ్వలేక చిందులు తొక్కుతూ ఉంటుంది. ఓహో, ఆవిడ గారు చిత్తమా, ఈవిడ గారు మౌనమా, మౌనమే మందాకిని, మనస్సే అలకనంద. ఓహో, ఇది మౌనం, అది మనస్సు. మౌనము మనస్సులకి ఆధారంగా ఉన్నటువంటి ఆ గట్టు మీద ఉన్న పరమాత్ముడే రెండింటినీ సాక్షిగా చూస్తున్నాడు. అందుచేత చాలాసేపు ఇంక అక్కడ అలాగే ఉండిపోయాను. ధ్యాన నిష్ట అంటే నాకు అప్పటికి తెలియదు. ఎన్నేళ్ళు అవుతుందో, 25 ఏళ్ళు అవుతుందేమో. అలా ఉండిపోయిన తర్వాత ఇంకా అమ్మ రండి 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 అంటున్నాడు అతను, ఆ బస్ ఆయన. అప్పుడు గబగబా ఆ బస్ ఎక్కాం. నువ్వేం పొందావు, ఏమొచ్చిందంటే ఏం చెప్పను, కేదార్లో కానీ బదరీలో కానీ ఎక్కడా పొందలేనటువంటి మరి నిశ్శబ్దమైన నిర్మలమైనటువంటి అద్భుతమైన శాంతి అనుభవాన్ని నేను అక్కడ పొందాను. ఇప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడే ఉంది అదే అనుభవం నేనై ఉన్నాను. అవునా? మరి ఇప్పుడు ఏమంటాం దీన్ని?
అక్కడ ఆ పక్కనే ఉంది అలకనంద గంతులేస్తూ చిందులేస్తూ, ఈ పక్కనే ఉంది పరమ మౌనం, కదులుతూ కదలకుండా, కదలకుండా కదులుతూ. అవునా? కదలడం లేదు, కదులుతోంది, 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 కదలడం లేదు. అదే మందాకిని, ఇది నీ హృదయం. భగవాన్ అన్నారు కదా, మౌనమే అనంతమైన భాషణ. ఓహో, ఇదేనా మౌనమే అనంతమైన భాషణ అంటే? సమస్త భావాలకు నిధి, సమస్త భాషలకు పెన్నిధి, దానిలో నుంచి అన్నీ కలిగి ప్రవహిస్తున్నాయి. అవునా? ఆ మౌనంలో నుంచేనా మాట్లాడడం? అవును. నిన్న మీరు చెప్పారు కదా మానస సరోవరాన్ని శివుడు అని, అది చూస్తా ఉంటే అదే మాట కాసేపు బ్రహ్మ కమలాలంటే ఇవే మాట, బోధలు అందులోంచి అలా పైకి వస్తున్నాయి అని. అలా బాధలైనా రావచ్చు, బాధలైనా రావచ్చు, బట్ కదలిక అది. అది అమ్మ, ఇలాగా ఇక్కడ అక్కడ అని కాదమ్మా, ఎక్కడ నిశ్చలంగా ఉందో అదే నీ స్వస్థానం.